ఫ్రెండ్స్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు నేను హెయిర్ ఊడిపోతున్న ఆలోచనతో ఇదిగోండి అలోవెరా చక్క కొబ్బరి నూనె తెప్పించానండి. కోకోనట్ అయితే కాదు ఇది. చక్క దీన్ని మరగబెట్టి 3 రకాలుగా ఇవి వేసేసుకున్న తర్వాత నేను ఆయిల్ తయారు చేసుకుందాం అని చెప్పి తెప్పించాను నూనె. ఇదిగోండి ఫస్ట్గా అలోవెరా నూనె తెప్పించానండి. దానికి కావాల్సినండి మందార పువ్వులు, చక్కగా ఇదిగోండి తమలపాకులు, కరివేపాకు, మళ్ళీ ఇందులో మందారాకులు, గోరింటాకులు, ఇదేంటండి ఉల్లిపాయ ముక్కలు, మెంతులు ఫస్ట్గా నానేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసేసుకుందామండి. చక్కగా ఆయిల్ మొత్తం ఇందులో పోసారండి. ఇందులో 15 నిమిషాల సేపు చిన్న మంట మీద కాగనిచ్చుకుందామండి. ఇవి కూడా నానబెట్టుకున్న మెంతులు ఇప్పుడు కాగింది కదండి, ఇందులో వేసుకుందాం. ఈ నానబెట్టుకున్న మెంతులు ఉడకనిచ్చుకుందామండి. కానీ టమాట వాసనతో భలే కనిపిస్తుందండి. ఇందులో నువ్వుల్లో ఉడికి ఇందులో రసం అనేది ఆయిల్లోకి రావాలి. ఇది కూడా 2 నిమిషాలు దీన్ని చక్కగా మరగనించుకుందాం. ఇట్లా ఇవన్నీ చక్కగా ఈ మెంతులు ఇలా నూనెలో ఉడికితే బాగుంటాయండి. ఇందులో రసం అంతా దిగిపోతుంది. ఇది కూడా చక్కగా మెంతులు ఈ విధంగా చక్కగా మరిగినాయి కదండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం 10 నిమిషాల సేపు మరగనించుకుందామండి. ఈ 2 దక్క మరిగినాయి అనుకోండి, తర్వాత కనుమ వేసుకుందాం. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇది. ఇది కూడా చక్కగా ఉల్లిపాయలు మెంతులు చక్కగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు ఇందులో తమలపాకులు వేసేసుకుందాం. కానీ చాలామంది ఈ విధంగా తయారు చేసుకుంటున్నారండి. తుంపేసేసేద్దాం. ఇవి కూడా 10 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. మెత్తగా అయిపోతుంది. చిన్న మంట మీద ఉడికితే చక్కగా నూనె బాగుంటుందండి. దీంతో పాటు చక్కగా ఈ గోరింటాకు, మందారాకు, కరివేపాకు కూడా వేసేసుకుందాం. మొత్తం ఆకుతోనే నిండిపోతుందండి. ఇది ఉడికేసరికి ఆకులకు చిన్నగా అయిపోతాయి కదండి. అప్పుడు మంచిగా ఫ్రెష్ నూనె తయారవుతుంది మనకి. మాడకుండా చక్కగా ఉడికించుకుందామండి. ఈ 3 ఉల్లిపాయలు, కరివేపాకు, మందారాకు, తమలపాకు, మెంతులు చిన్న మంట మీద చక్కగా చాలా టైం పడుతుందండి. కాకపోతే ఇది దానంగా ఉడికించుకుంటే మాడకుండా ఉంటే ఆయిల్ బాగుంటుందండి తలకి. కానీ ఇది 100% జడ పెరుగుద్దండి, చక్కగా గ్రోత్ వస్తుందండి. ఇలా ఉడికించుకుందామండి. మందార పూచక ఈ దగ్గర రెల్లగా తీసుకున్నాం కదండి. ఇది కూడా వేసేసుకున్నాం. అన్నిటికన్నా తొందరగా మగ్గిపోయేది ఇదేనండి, మందార పువ్వే. ఈ ఆకులు లేటు కుడితే కానీ తొందరగా మగ్గిపోతుంది. వేసామా లేదో చూడండి ఎలా అయిపోతున్నాయి. సున్నితంగా ఉంటాయి కదండి, అందువల్ల చక్కగా ఇప్పుడు ఈ ఆకులు మొత్తంగా మందార పువ్వులు, చక్కగా కరివేపాకు, వేపాకు, చక్కగా కరివేపాకు, ఉల్లిపాయలు, మందారాకులు, మెంతులు, తమలపాకులు వేసాం కదండి. ఇవన్నీ చక్కగా చిన్న మంట మీద ఉడికితే చాలాసేపు చాలా బాగుంటాయండి. ఇందులో అడుగుసిరికాయ ఒకటి వేసుకుంటే చాలా బాగుంటుంది. అడుగుసిరికాయ అయితే దొరకలేదండి. ఈ విధంగా చక్కగా దీన్ని మరగబెట్టేసుకున్నాము. ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ తయారైపోతుంది. ఒక అర్ధగంట సేపు చక్కగా ఈ చిన్న మంట మీద ఇదే రకంగా ఉడకనిచ్చుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా మరిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని వడకట్టుకేసుకుందామండి. ఇది కూడా నేను ఈ విధంగా వడకట్టేసుకుంటున్నానండి.